హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి చూద్దాం. ఇందులో ఆల్మోస్ట్ చాలా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్. వీటిని స్టూడెంట్స్ ఫాలో అయ్యి వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లేదా పార్ట్ టైం ఇన్కమ్ అనేది వాళ్ళు సంపాదించవచ్చు. స్టూడెంట్స్ కోసం ప్యాసివ్ ఇన్కమ్ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ బిజినెస్ ఐడియా అనేది చూసినట్లయితే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్. ఇందులో ఇన్సూరెన్స్ అనేది సేల్ చేయవచ్చు. ఎవరైతే ఏజ్ లిమిట్ అనేది 18+ అనేది కలిగి ఉంటారో వాళ్ళు పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్గా వర్క్ అయితే చేయవచ్చు. క్వాలిఫికేషన్ 10th అయితే పాస్ అయి ఉండాలి. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి ఓపెన్ అనేది చేసి ఇన్సూరెన్స్ POSP అప్లై అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత కింద స్క్రోల్ చేసి ICICI బ్యాంక్ బికమ్ ఏ సర్టిఫైడ్ POSP ఇన్సూరెన్స్ ఏజెంట్పై మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే రావటం జరుగుతుంది. అందులో మీరు గెట్ స్టార్టెడ్పై మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కార్ లేదా బైక్ అనేది కొంటున్నారు అనుకుందాం. వాళ్ళు షోరూంలో ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. వాళ్ళు మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోండి అని వాళ్ళకి రిఫర్ అయితే చేయవచ్చు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఇన్సూరెన్స్ శాంపుల్ ప్రీమియం 25,000 అనుకుందాం. మీకు కమిషన్ అనేది 3,750 రూపీస్ అనేది లభిస్తుంది. అలాగే బైక్ ఇన్సూరెన్స్ శాంపుల్ ప్రీమియం 15,000 అనుకుంటే మీకు కమిషన్ 2,250 రూపీస్ వస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ శాంపుల్ ప్రీమియం 25,000 అనుకుంటే మీకు కమిషన్ 3,000 వస్తుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ శాంపుల్ ప్రీమియం 10,000 అనుకుంటే మీకు కమిషన్ 3,000 అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ఇన్సూరెన్స్ అనేది సేల్ చేసి మీరు కమిషన్ అయితే పొందవచ్చు. ఇక నెక్స్ట్, అంబాసిడర్ ప్రోగ్రామ్స్. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ నో బ్రోకర్ యాప్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. మీ దగ్గర మీ సరౌండింగ్స్లో ఎవరైనా టూలెట్ బోర్డ్ అనేది పెట్టుంటే లేదా ల్యాండ్ లేదా హౌస్ అనేది వాళ్ళు ఫర్ సేల్కి అనేది పెట్టుంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు ఈ యాప్ వాళ్ళకి చెప్పవచ్చు. మీకు పర్ లీడ్కి 500 రూపీస్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు నో బ్రాండ్ అంబాసిడర్ అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత నో బ్రోకర్ సొసైటీ క్లబ్ అంబాసిడర్ రిఫర్ అండ్ ఎన్ పై మీరు క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ పై మీరు క్లిక్ చేసి మీరు అక్కడ వాళ్ళకి లీడ్స్ అనేది ఇవ్వవచ్చు. మీ సరౌండింగ్స్లో ఎవరైనా టూలెట్ బోర్డ్ పెట్టుంటే ఆ డీటెయిల్స్ అనేది మీరు యాప్ వాళ్ళకి చెప్తే యాప్ వాళ్ళు ఆ బోర్డ్ పెట్టిన వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు. ఇన్ కేస్ వాళ్ళు యాప్లో రిజిస్టర్ అనేది అయితే మీకు 500 రూపీస్ అనేది కమిషన్ రావటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఎవరైనా షిఫ్ట్ అనేది చేసుకోవాలి అనుకుంటే హౌస్ షిఫ్ట్ అనేది చేస్తూ ఉన్నట్లయితే మీరు వాళ్ళకి రిఫర్ అనేది చేయవచ్చు. యాప్ వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తారు. ఓనర్స్కి హెల్ప్ అనేది చేస్తారు. దానికి బట్టి మీకు కమిషన్ కూడా రావటం జరుగుతుంది. ఇక నెక్స్ట్, టెస్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్. మీరు కొన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్ని టెస్ట్ చేసి మీరు మంచిగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ముందుగా యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్లో ఈ వెబ్సైట్స్ ఈ యాప్స్ అనేది రిలీజ్ చేసే ముందు కొందరు ఈ యాప్స్ని టెస్ట్ అయితే చేస్తారు. ఇందులో ఏదైనా ఫాల్ట్ ఏదైనా ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు పర్ టెస్టింగ్కి మీకు వాళ్ళు $5 to $10 వరకు ఛార్జ్ అనేది చేస్తారు. కొన్ని వెబ్సైట్స్ అనేవి చూసినట్లయితే యూజర్ టెస్టింగ్, అలాగే యూజర్ లైటిక్స్. ఇందులో ఈ వెబ్సైట్స్లో మీరు ఈ వెబ్సైట్స్ అండ్ యాప్స్ని టెస్ట్ చేసి ఎర్న్ అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్, ట్యూషన్. ఫ్రెండ్స్, మీకు మీరు బాగా చదువుకొని ఉంటే మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మీ సరౌండింగ్స్లోనే మీరు ట్యూషన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్కి 3,000 రూపీస్ అనేది ఛార్జ్ చేసినట్లయితే 10 స్టూడెంట్స్ వచ్చినా మీకు మంత్కి 30,000 అనేది రావటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు బాగా చదువుకున్నారు, మీకు మంచి నాలెడ్జ్ ఉందని మీ సరౌండింగ్స్లో తెలిసినట్లయితే కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది మీ దగ్గర ట్యూషన్కి అయితే రావటం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీకు ఫోటోగ్రఫీపై మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు
సో నేచర్ ఫొటోస్ అనేవి మీరు బాగా క్లిక్ అనేది చేసినట్లయితే సో మీరు ఆ ఫొటోస్ని మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. సో కొన్ని వెబ్సైట్స్ ఫొటోస్ అప్లోడ్ చేయటం వల్ల ఛార్జ్ అయితే అంటే మీకు పే అనేది చేస్తుంది. సో అందులో అలామీ, స్మగ్మగ్ ప్రో, అలాగే షటర్ స్టాక్, ఎట్సీ, అలాగే ఫ్రెండ్స్ ఇంకొన్ని చూసినట్లయితే క్యాన్ స్టాక్ ఫోటో, ఇన్వెటివ్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా మీకు పే అనేది చేయటం జరుగుతుంది. అంటే మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్కి ఇది పే అనేది చేయటం జరుగుతుంది. అలాగే గెటీ ఇమేజెస్. సో గెటీ ఇమేజెస్ మీరు యాప్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు 3 to 6 శాంపుల్ ఫొటోస్ లేదా వీడియోస్ అందులో మీరు అప్లోడ్ అయితే చేయాలి. అంటే యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేయాలి. సో మీకు కాపీరైట్ అనేది హోల్డర్, సో మీరు కాపీరైట్ హోల్డర్ అనేది అయి ఉండాలి. సో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో లింక్ అనేది సో మీరు ఆ యాప్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు రివ్యూ అనేది చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత ఒక అగ్రిమెంట్ అనేది మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఇందులో ఫొటోస్ అప్లోడ్ చేసి మంచిగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిజిటల్ కంటెంట్ క్రియేషన్. అంటే ఫ్రెండ్స్ సో ఇందులో చూసినట్లయితే మీకు మంచి కంటెంట్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఏదైనా వ్లాగ్స్ ఇవన్నీ కూడా చేసి మీరు ఎర్న్ అనేది చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీకు ఏదైనా బిజినెస్, సో మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఉంటే లేదా మీ పేరెంట్స్ ఏదైనా బిజినెస్ అనేది చేస్తూ ఉంటే సో మీరు ఆ బిజినెస్కి యాడ్స్ అనేది చేయవచ్చు. సో ప్రమోట్ అనేది చేయవచ్చు. ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఏదైనా హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి తయారు చేస్తుంటే సో వాటిని మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో సేల్ చేసి మీ పేరెంట్స్కి మీరు హెల్ప్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.